అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ రీతిగా హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు ప్రసన్న గారిని సగౌరవంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చీరాల ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు ఆనంద్ గారిని సగౌరవంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా చప్పగా కొడుతున్నారండి. సంతోషంగా ఉండాలి. ప్రభువునందు మనం ఆనందించుట వలన నూతన బలాన్ని పొందుకుంటాం. ఆ రీతిగానే దేవుని యొక్క మహాకృప చేత అభిషేకించబడి చక్కగా దేవుని పరిచయలో వాడబడుతున్నటువంటి అన్న సాల్మన్ గారిని సగౌరవంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహింపరుద్దాం. ఇంకా అనేక మంది సేవకులు రాత్రి మన మధ్యకు రాబోతూ ఉన్నారు. ఇంకా ఆ ప్రాంతాల నుంచి అనేక మంది బిడ్డలు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. కాబట్టి అలాగే ఈ రాత్రి వాక్య సందేశం అందించబోయే సేవకులు చాలా సమీపముగా మనకు దగ్గరలోనే ఉన్నారు. మీలో చాలామంది ఈరోజు మాకు పాట ఇవ్వరేమో అనుకుంటున్నారు కదా. ఈరోజు ఇవ్వని వారికి రేపు ఇవ్వటం జరిగిద్ది. ఈరోజు ఇచ్చిన వారికి రేపు ఏమో పాటలు ఇవ్వబడు. మాకు పాట ఇవ్వనున్నారు కదా అని మీరు ప్రార్థన రేపు మానద్దు. సో కాబట్టి అందరూ మనం ఉన్న స్థలాల్లో నిలవబడదాం. అందరూ కూడా ఆరాధన చేసుకుందాం. సేవకులు వస్తున్నారు, వారు రాగానే వారికి వాక్యాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందరూ కూడా కన్నులు మూసుకుని ఆకాశం వైపు చేతులు చాపి దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఆకాశం తట్టెత్తి సర్వాధికారి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిందా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధి ఇక్కడ ప్రకాశించినట్లు ఆయన పరిశుద్ధ ఆత్మశక్తిని నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం. ఏ బాధతో వచ్చావు, ఏ ఇబ్బందితో వచ్చావో ఇదిగో పిలవబడిన అనేకులు గాని ఇదిగో ఏర్పరచబడి వారు ఈ రాత్రి కాల సమయం ముందు మీరు ఏర్పరచబడి ఇక్కడికి వచ్చారు. ప్రభు పిలుపునందుకు వచ్చారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఇదిగో ఈ స్థలానికి వచ్చిన మీరు ఈ రాత్రి ఒట్టి చేతులతో వెళ్ళబోతున్నారు. ఒట్టి చేతులతో కాదు, పరిశుద్ధాత్మ నింపుకొని వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుని ఆరాధనా ఆరాధనా ప్రతి ఒక్కరు కూడా ఆరాధనా నీవే కదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ప్రగతి. ఆయన స్వరాన్ని వినేవారుగా ఉండాలి, ఆయన మాటను వినేవారుగా ఉండాలి, ఆయన శక్తిని పొందుకునేవారుగా ఉండాలి. రాత్రి పరిశుద్ధాత్మాభిషేకము పరిశుద్ధాత్మకు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అందరూ కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఈ రాత్రి కొందరు బంధకాలు తెగబోతున్నాయి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మీతో సూటిగా మాట్లాడబోతున్నాడు. ఇదిగో ఎన్నో రాత్రులు నిద్రలేదు, రాత్రులు గడిపిన తల్లి, ఇదిగో ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడబోతున్నాడు.
ఇదిగో అంధకార శక్తుల చేత పీడించబడుతున్నారు. ఇదిగో సాతాను శక్తుల చేత పీడించబడుతున్నవారు, ఇదిగో దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్నవారు ఈ రాత్రి విడుదల పొందబోతున్నారు. థాంక్ యూ హోలీ స్పిరిట్. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహములు అనసి అధికారులను అధముల చేసిన నీవు, అహమును అనచి అధికారులను అధముల చేసిన నీవు, అసాధ్యమైనది ఉన్నది, అసాధ్యమైనది ఉన్నది, అసాధ్యమైనది ఉన్నది, అసాధ్యమైనది ఏమున్నది. నా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. అందరూ కూడా ఆ కలువరి సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసి, ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన రక్తం కాల్చాడు, అదిగో ఆ రక్తం వైపు చూస్తూ ఆ రక్త ప్రోక్షణ వలన మన పాప విమోచన జరుగుతుందని ఈ రాత్రి నమ్మి ఆయన రక్తముగా అంగీకరించేవారు ఆయన వైపు చూస్తూ, ఇదిగో నీ కోసం నా కోసం ఆయన సిలువపడ్డాడు. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పద్మపరచిన నీవు, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనాతి కాలాన ప్రథమ ఫలముగా పద్మపరచిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది అసాధ్యమైనది, అసాధ్యమైనది గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన, సమాధానము కుటుంబంలో సమాధానం లేని వారికి స్థలానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వందనాలు స్తోత్రాలైనా ఇక తండ్రి నీ బిడ్డల మీద నీ ఆత్మ నీ స్తుతి ఆరాధన, ఆరాధన 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 స్తుతి ఆరాధన.
నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకీసుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది సంవత్సరంలో అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది అవును ప్రభువా, నువ్వు తలసి ఏమున్నది ప్రతిదీ స్వాస్థ్యమైన అసాధ్యమైనది పాయలుగా చేసి ఆరిన నేలగా చేసిన దేవుడా, మా సమస్యలు పెద్దవి కాదు నాయన. ఇదిగో తండ్రి, మా కుటుంబంలో పరిస్థితులు నీకు పెద్దవి కాదు నాయన. సాధ్యము కాని కార్యాలను సాధ్యము చేసే దేవుడు, ఉన్నతమైన దేవుని కృప, ఆయన మహిమ, ఆయన ప్రభావము ఈ ప్రాంగణమంతా పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ 2020 సంవత్సరంలో స్పీడ్ గా మీ కుటుంబ పరిస్థితులు మారిపోతున్నాయి, మీ ఆర్థిక పరిస్థితులు మారిపోతున్నాయి, మీ కుటుంబ సమస్యలు మాసిపోబోతున్నాయి. నా దేవుడు చెప్తున్నాడు, మీ ప్రతి దాన్ని నోరింతలుగా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈ రాత్రి సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఇదిగో తన పరిస్థితి ఆత్మ శక్తి ద్వారా మిమ్మల్ని తాకుతుండగా, ఇదిగో గొప్ప విడుదల. ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి కన్నీరు పరుస్తున్నానేమో, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నానేమో, కానీ ఈ రాత్రి ప్రభుని బాధను చూశాడు, ఇవన్నీ కన్నీటిని చూశాడు. అది అయిపోతున్నాడు. 2020 సంవత్సరాలు కొద్ది రోజుల్లో ఇవన్నీ స్థితిగతులు మారబోతున్నాయి, ఈ పరిస్థితులు మారిపోతున్నాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా యేసయ్యా నా మంచి కాపరి. రెండు చేతులు జోడిద్దాం, రెండు చేతులు జోడిద్దాం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. మన మధ్యలో ఉన్న నాని అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధాత్మ సన్నిధిని పొందుకున్న మనందరూ అలాగే నిలబడి ప్రార్థనలో ఏకీభవిస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలనైనా మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను స్వామి. గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకుని ఈ 2020 సంవత్సరాల ప్రభు మేము నూతన సంవత్సరంలోకి సజీవులకు నిలబెట్టిన విధానం బట్టి వందనాలు. మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2020 సంవత్సరం ఈ 2వ నెలలో ప్రభువా, దైవ సేవకులు ఐజాక్ గారు నిలబెట్టుకుని ప్రభువా, ఓ చక్కటి సువార్తన సభలు ఏర్పాటు చేయడానికి ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు. దైవ సేవకులు పడుతున్న ప్రయాసం మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని, సంఘ పరిచర్యను అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తా ఉన్నా స్వామి. కొన్ని వేల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేశారు ప్రభా. నాయన, వారు ఎంత అయితే ఖర్చు పెట్టి అంతకు రెట్టింపు ఆశీర్వాద ప్రతిఫలాలు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో గొప్ప దైవ సేవకులు శ్రీ కన్నయ్య గారు మా మధ్య రాబోతుండగా మాకు కావలసిన ఆత్మీయ ఆధ్యాత్మిక ఆహారం అందించిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సర్వమీ నైనా నేను స్వాధీనంలో పెట్టుకోమని త్వరలో రాను యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దగ్గరగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది, అందరు కూర్చోండి. ప్రభు మంచి కృపను చూపించాడు. 2 రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, పోలీస్ కేసులు అయిన కానివ్వండి,
అనేక మంది కంప్లైంట్ చేయడం కానివ్వండి, కానీ ప్రభు గొప్ప కృపను చూపించి ఈ యొక్క మీటింగ్ జరగడానికి ఎంతగానో ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఈ యొక్క మంచి కృపను మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు. బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలోకి దూర ప్రాంతం నుంచి ఈ రాత్రికాల దైవ వర్తమానం అందించడానికి సిరిల్ కన్నయ్య గారు మన మధ్యలో ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. వారు వచ్చేలోపు మరి భారభరితమైన ఈ పరిచర్య కొరకు కానుకలు పట్టుబడబడతాయి. మీరు మీ గుప్పులు విప్పి ఈ యొక్క మీటింగులో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి